ఏదైతే కీలకమైనటువంటి సైనిక బీఎస్ఎఫ్ స్థావరాలకి, అట్లాగే చికెన్ నెక్ లాంటి ప్రాంతాల సైనిక స్థావరానికి, లేదా ఆహ్, బెంగాల్ సరిహద్దు పొడవునా కట్టాలనుకున్నటువంటి కంచెకి భూములడిగితే అడ్డుపడ్డటువంటిది మమతా బెనర్జీ. మరి ఆవిడ పైత్యం ఏంటో అర్థం కాదు. బంగ్లాదేశీయుల్ని నెత్తిన పెట్టుకొని బెంగాలీలని నాశనం చేసుకొచ్చినటువంటి ఘనత ఆవిడదే. అందుకని ప్రజలు చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పిచ్చారు. మొన్న 207 సీట్లు బీజేపీకి ఇచ్చి ఆవిడని 80కి పరిమితం చేశారు. ఫలితం వెంటనే అక్కడ భూములు ఇవ్వటం, బీఎస్ఎఫ్ కంచెలు వేయటం, అట్లాగే ఈ ఏదైతే చికెన్ నెక్ ప్రాంతంలో ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతుంది. ఇవే కాకుండా అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కూడా భూములు ఇవ్వలేదు ఆవిడ, అడ్డుపడింది. ఇప్పుడు బెంగాల్ సీఎం సుబేందు అధికారి ప్రభుత్వం 25 ఎకరాల్ని హసిమారా ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కి ఇచ్చారు. అలాగే 37 ఎకరాల్ని కలైకొండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కి విస్తరణకి భూములిచ్చారు. అదే సందర్భంలో 2 స్థావరాలు ఫ్రంట్ లైన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అట్లాగే రఫెల్ ఫైటర్ జెట్లని అక్కడ హోస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. వ్యూహాత్మకంగా సున్నితమైన చైనా సరిహద్దుల్లో బెదిరింపులు ఎదుర్కొనేటటువంటి సందర్భంలో కీలక పాత్ర అవసరం అని తెలిసి కూడా మమతా బెనర్జీ అట్లాంటి దిక్కుమాలిన పనులు చేసిందంటే ఆమెను ఏమనాలో అర్థం కాదు.